గోదావరి నేపథ్యంగా మనం ఎన్నో ప్రేమ కథలను చూసాం. ఎంతో భావోద్వేగానికి గురయ్యాం. థియేటర్‌లో ఒక మంచి అనుభూతి పొందాం. మరి అలాంటి అనుభూతిని ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు 'గోదావరి గట్టుపైన' అనే చిత్రంతో. ఆ చిత్రంలో నటించినటువంటి హీరో, హీరోయిన్‌లు మనతో పాటు ఉన్నారు. రాజు, మాయగా వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? గోదావరి గట్టు మీద ఎలాంటి సరదాలను మన థియేటర్‌లో అనుభూతి అయ్యేలా చేయబోతున్నారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రాజు అండ్ మాయ. సో ఏంటి మీ మ్యాజిక్? యాహ్! సార్. ఆహ్, ఇది డెఫినెట్‌లీ ఛాలెంజింగ్ రోల్ సార్ నాకు. డెఫినెట్. ఎందుకంటే గోదావరి యాసలో మాట్లాడుతూ వాళ్ళలాగా సౌండ్ అవ్వడం అనేది. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన నేను హైదరాబాద్‌లో. హ్మ్. సో, దాని గురించి ఒక 3, 4 మంత్స్ ఎవ్రీడే రిహార్సల్స్ చేస్తూ కష్టపడ్డాం. వాళ్ళలా సౌండ్ అవ్వడానికి ట్రై చేసిన. చూడాలి జనాలు చూసి ఏమంటారో. ప్రయత్నం అయితే చేసిన సార్ మనస్ఫూర్తిగా. ఓకే. నిధి మీరు ఎలా మ్యాజిక్ ఎలా క్రియేట్ ప్రిపేర్ అయితదని అయ్యారు? అనుకుంటున్నా. For me also it was difficult because Mm. I'm very new to the language. Mm. I think I was casted 1 month before we went into the shoot. So we had couple of rehearsals from the beginning till the end. Almost 3 times the entire film we rehearsed. And I just had to keep speaking in Telugu. Nobody spoke to me in Tamil or English. It was only Telugu to make me understand the language better. ఓకే. సో, ఫస్ట్ సినిమాకి భాష కావాలి. లాంగ్వేజ్ అనేది చాలా Mm. ఇంపార్టెంట్. దట్ గోదావరి నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ కంటే ఆ స్లాంగ్ అనేది సో, ఆడియన్‌కి ఇంకా మరీ ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, గోదావరి భాష, గోదావరి యాస అంటే మీకు సో, ఏం గుర్తొస్తుంది మొదట? ఏ సినిమా గుర్తొస్తుంది? ఎవరిని మీరు ఇమిటేట్‌గా అంటే ప్రేరణగా తీసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు? నాకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా అంటే చాలా ఇష్టం సార్. హ్మ్. ఆ వైబ్‌గా నేనెప్పుడు గోదావరికి వెళ్ళలేదు. హ్మ్. గోదావరి ఏరియాస్‌కి గాని. ఫస్ట్ టైం ఈ షూట్ కోసమనే ఎళ్ళినా. సో, దానికి ముందు నాకు తెలుసు అనంటే సినిమాల ద్వారానే. ఆ సినిమాలలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అంటే చాలా ఇష్టం. నిజంగా అట్లుంటదా అని అనుకున్నప్పుడు సినిమా చూసినప్పుడు. హ్మ్. అక్కడికెళ్ళినాక ఇంక అంతకన్నా బాగుంది సార్. సో, నాకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా లాగైతే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా. ఓకే. సో, మీకు నిధి? I mean, Telugu itself, I was still struggling because it's a new language, but the slang was very fast. And it's like, sounds musical, you know, when everybody around us talks that. But while delivering the dialogues, I just had to deliver it in Telugu. For the dubbing only, I had to focus on the slang. So, luckily for this film, I didn't have to. He had to struggle more for the slang. రైట్. అంటే గోదావరి భాషలో ఎంత ఆత్మీయత, ఎంత తీపిదనం ఉంటుందో అంతే వెటకారంగా గూడా ఉంటుంది. సో, అందులో ఒక పలకరింపు ఉంటుంది. ఆ వెటకారంతో ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే విధానాలు కూడా ఉంటాయి. మరి మీ సినిమాలో దాన్ని పోర్ట్రేట్ చేయడానికి, దాన్ని వ్యక్తపరచడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారో అది వర్కౌట్ అయిందా? యాహ్! సార్. ఫస్ట్ నేర్చుకోవడం చాలా కష్టమైంది నాకు. ఎట్లా? ఈడ కొట్టినట్టు మాట్లాడతారు. ఆ! ఆ మాటలు దెబ్బ తాకుతుంటే అనిపిస్తది. అక్కడేమో స్వీట్‌గా అనిపిస్తది. చాలా మెలోడీ సాంగ్ లాగా ఉంటది. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా నేనే ఆడ్‌గా సౌండ్ అయినా. నాకే నచ్చలే. ఓహ్! ఇది చేయగలుగుతానా లేదా అని భయపడ్డా. తర్వాత కంటిన్యూయస్‌గా చేస్తుండడం దాన్నే ఎవ్రీడే మా మమ్మీతో మాట్లాడినా, మా డ్యాడీతో మాట్లాడినా దాంట్లోనే మాట్లాడడానికి ట్రై చేసిన మా ఫ్రెండ్స్‌తో కూడా. హ్మ్. సో, ఒక 1 మంత్ తర్వాత నాకు కొంచెం డిఫరెన్స్ తెలిసింది. ఎందుకంటే నాకు మేబీ వేరే వాళ్ళు ఉంటే ఇంకా జల్దీ నేర్చుకుంటారా అనిపించింది. నాకు ఎందుకు రావట్లేదు అనుకున్నా. వచ్చేదాకా చేద్దాం అనుకున్నా. ఇంకా డైరెక్టర్‌కి ఓకే అనే వరకు చేసిన సార్. ఇక డైరెక్టర్ కూడా అక్కడ సైడే రేలంగి దగ్గరనే. సో, ఆయనకు నచ్చింది అని అంటే ఇంకా హమ్మయ్య! కూల్ అయిపోయినా సార్. ఓకే. సూపర్. సో, మీ మాటలతో మీ లవ్ స్టోరీలోకి ఆడియన్స్ తీసుకురాబోతున్నారు. మరేంటి అసలు 'గోదావరి గట్టుపైన' అనంగానే సో, మనకి ఇటీవల విడుదలైనటువంటి పాటే అందరి నోళ్ళల్లో నానుతా ఉంటది. అవును సార్. 'గోదావరి గట్టుపైన' అసలు ఆ టైటిల్ దగ్గర నుంచి, ఇగ ప్రేమ కథ దగ్గర నుంచి ఎలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది కథ చెప్పగానే? ఈ కథ మెయిన్‌గా నన్ను అట్రాక్ట్ చేసిందైతే ఈ డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ ఏదైతే డైరెక్టర్ అనే చెప్పిండో అది చాలా ఎమోషనల్ కూడా సార్. థ్యాంక్ గాడ్ ఏందంటే నేను ఏదైతే ఎమోషన్ ఇట్లా ట్రాన్స్లేట్ అయితే బాగుంటుంది స్క్రీన్ మీద అనుకున్నానో ఎగ్జాక్ట్‌గా అట్లా ట్రాన్స్లేట్ అయింది సార్. సూపర్ హ్యాపీగా ఉన్నా నేను. ఓకే. సో, ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసిందైతే ఈమెది వీళ్ళ డాడీ ఎమోషన్. ఓకే. జగపతి బాబు సైడ్. ఓకే. సో, నీది ఫస్ట్ ఫిల్మ్. సో, టాలీవుడ్‌కి ఎంటర్ అవుతున్నారు. సో, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద మీకెలాంటి సో, ఇష్టం ఉండేది? సో, ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో, May 8th. సో, హౌ డు యూ ఫీల్? I am still processing it actually, but for me as an actor, the shooting process is what I'll remember the most. Even the celebration of the film, yes, but we shoot for a longer period of time. So I think all of them felt like family for me because I don't like leaving Chennai at all. I love being there, but I only love coming for this shoot. Like when I leave Chennai for Kodari Gattupaina shoot, we felt really nice. The director, everybody, they just made me feel very comfortable and
The role had a lot of performance base, so he gave a lot of respect to it. So I was looking forward to shooting this every time. సో మాయ, సో మీ రియల్ లైఫ్కి ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత కనెక్టివ్గా ఉంటుంది? She has a little bit of attitude sometimes, but in a cute way, because that's how their chemistry works. You know, sometimes girls like to show a little bit attitude, so the boy will be a little more patient. I think in that way it's very cute, and I relate to that because we all do that somehow. ఓకే. సో మాయ లాంటి అందమైన ఆడపిల్లకి బొట్టు పిల్ల ఇవ్వాలని, సో ఏంటి కానుక బొట్టు పిల్ల ఇవ్వాలని ఎందుకు అనిపించింది? సో అక్కడ కమ్యూనిటీ చూస్తే వేరు, నువ్వు బొట్టు పిల్ల ఇచ్చేసి నీ ప్రేమను వ్యక్తపరిచావు అన్నమాట. యా సార్, అంటే ఆ డైరెక్టర్ రాసింది అది, Hmm. అంటే రైటర్ రెండు సుభాష్ అన్ననే. సో ఇట్లా చేస్తే బాగుంటుంది. ఈ సినిమాలో సబ్ ప్లాట్ ఈ రిలీజియన్స్ ఏవైతే ఉంటాయో సార్, వాళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుంది అన్న సబ్ ప్లాట్ ఒకటి పెట్టింది సార్. చాలా బ్యూటిఫుల్గా వర్క్ అయింది అది. సో దాంట్లో బ్లెండ్ చేసే ప్రాసెస్లో అది కూడా అదొక సీన్. సో అంటే ఫస్ట్ బ్రీజ్లోనే ఒక మంచి పాయింట్ చెప్పారు. అంతర్వేది దగ్గర గోదావరి సముద్రం కలిసినట్టే, సో మన మధ్యలో ఉన్నటువంటి మతాల అభిప్రాయాలన్నీ కూడా దూరం అవ్వాలంటే మనుషులు కలయిక అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక ఫస్ట్ బ్రీజ్లో డైరెక్టర్ ఏదైతే రాసుకున్నారో అది వ్యక్తపరిచారు. మరి సినిమాలో దాన్ని ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, Yes, మీ sir. ప్రేమ కథ ఏ విధంగా దానికి దగ్గరగా ఉంటుంది? అంటే ఇది సాడ్ సినిమా కాదు సార్. Hmm. అంటే ఏదో ఇట్లా కొలాప్స్ అయిపోతాయి వాళ్ళ లైఫ్స్ బికాస్ ఆఫ్ రిలీజియన్ అట్లా ఉండదు సార్. కలిసి ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూపిస్తారు సార్ డైరెక్టర్. సో నాకు నచ్చిన పాయింట్ కూడా వన్ ఆఫ్ ద పాయింట్. సో అది చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ అయ్యింది. ఓకే. సుభాష్ ఇంతకుముందు ఒక 100 షార్ట్ ఫిల్మ్ తీసి, సో తనను తాను తీర్చిదిద్దుకుంటూ కొత్త కథలు, సో కొత్త రకమైనటువంటి స్క్రిప్ట్తో ఆడియన్ని మెప్పించాలనే ప్రయత్నంలో ఒక 100కు పైగా షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇది ఫ్యూచర్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్తో వస్తున్నాడు. సో డైరెక్టర్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో. నాకు ఫస్ట్ ఈ కథ సుభాష్ అన్న చెప్తున్నాడు అని నాకు ఫస్ట్ కాల్ వచ్చింది ఏషియన్స్ నుంచి సార్. సో ఏషియన్స్ ప్రెజెన్స్ అయ్యింది. సో అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇట్లా పలానా సుభాష్ చంద్ర చెప్తున్నాడు అంటే నాకు ఇన్ పర్సన్ ఎప్పుడు తెలియదు సార్, పరిచయం లేదు. కానీ నాకు ఆయన తెలుసు, నాకు మ్యూచువల్స్ ఉన్నారు. ప్లస్ ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటోళ్ళం, ప్రెజెంటేషన్ అట్లాంటి. సో అట్లా ఆయన్నే వచ్చి నాకు కథ చెప్తున్నాడు అంటే నాకు ఫస్టే పాజిటివ్ వైబ్ పడిపోయింది నా మైండ్లో. సో వచ్చిండు ఈ బ్యూటిఫుల్ ఈ గోదావరి బ్యాక్డ్రాప్లో ఇట్లా గోదావరి అబ్బాయి క్యారెక్టర్ వేయాల్సి ఉంది. ఇది పరిస్థితి, ఇట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి. నీట్ క్యూట్ ఫిలిం ఇది. యాక్చువల్గా మీరు అన్న ఇందాక సమ్మర్లో చాలా పర్ఫెక్ట్ ఫిలిం సార్ అది. కూల్ బ్రీజీ వైబ్ ఇచ్చే ఫిలిం. సో ఇట్లాంటిది నాకు చెప్పగానే నాకు మేకర్ మీద నమ్మకం ఉంది. స్క్రిప్ట్ చాలా బ్యూటిఫుల్గా రాసిండు, ఎమోషన్స్ చాలా నీట్గా రాసిండు. సో ఈ సినిమా చేస్తే పర్ఫెక్ట్ అని నాకు అనిపించేది. హ్యాపీ ఏమనిపించింది అంటే ఇప్పుడు చాలామందికి ఎట్లా తీస్తారో తెలియదు. డెబ్యూ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఎట్లా తీస్తారో ఏమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా సార్. నాకు ఈ డౌట్ సుభాష్ అన్న మీద లేకుండే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 100 షార్ట్ ఫిల్మ్ చేసాడు. సో ఈయన మేకింగ్ మీద అయితే నాకు డౌట్ లేదు. ఎమోషన్స్ అయితే క్యాప్చర్ చేస్తాడు. ఈ సినిమాలో ఉన్నదే అది. సో నేను పర్ఫెక్ట్ సినిమా ఎంచుకున్నా, పర్ఫెక్ట్ మనిషితో అని అనిపించింది. సో నిధి, మీకు సుభాష్ డైరెక్షన్లో ఫస్ట్ ఫిలిం చేయడం సో ఎలా అనిపించింది? Sir is very clear about what he wants, and that's something I noticed from the narration time. He's very confident about how it's going to turn out as well. Let it be short or emotion or the smallest body language nuances, he's super clear from the end to the beginning. So that gives a lot of confidence for us as artists to just go blindly and do what he says. So even I would love to improvise, but when he knows exactly what he wants, it makes it easier for me as an actor to just give him exactly what he wants. So he pushed me beyond my comfort zone to kind of try and not to worry about how I would look in a scene, just to push emotionally. So I think it was great working with Sir that way. సో ఆల్సో జగపత్ బాబు గారు అండ్ లైలా మ్యామ్, Oh, it was సో very ఇద్దరు nice. ఫాదర్ అండ్ మదర్గా యాక్ట్ చేయడం, సో వాళ్ళిద్దరు పక్కన సో ఉండడం ఎలా అనిపించింది? Acting with Laila ma'am, it was like acting with my elder sister. It was like that. She's always laughing. We're always cracking jokes and teasing our director. We always do that. Jagpati sir also, in the beginning, it was a little scary for me. But after that, sir also started cracking jokes and he's very fun on set. He's very spontaneous. He'll suddenly come up with different things and we have to expect the unexpected. That's how he is. But he gives me a lot of advice and that free space to improvise. So it was good. ఓకే. సో మేము ఫేమస్తో చాలా ప్రయత్నం చేసావు, ఆడియన్స్ చాలా దగ్గర వేయడానికి సో నీ వంతు ప్రయత్నం చేసావు. సో ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చావు. సెకండ్ ఫిలిం వస్తుంది, సో సుమంత్ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే సో ఈగర్లీగా యూత్ అంతా వెయిట్ చేసేలా చేసుకున్నాం.
సో 'గోదావరి గట్టు' ఈ సినిమాలో రాజు క్యారెక్టర్ ఎంతవరకు యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది? ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని పటాయించడం. సో మనం టీజర్‌లో చూస్తున్నాం. ఒక కాలేజ్ అమ్మాయి, ఒక ఆటో డ్రైవర్ మధ్య లవ్ స్టోరీ అనుకుంటున్నాం. సో బిహైండ్ ద వేరే స్టోరీ ఉందనేది అర్థమవుతుంది. బట్ మీ క్యారెక్టర్‌కి వచ్చినట్లయితే రాజు క్యారెక్టర్ ఎలా ఉంది? రాజు క్యారెక్టర్ ప్రాపర్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ రాసింది సార్ హ్మ్. సుభాష్ అన్న. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా లవబుల్ క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్, క్యూట్, ఆ వైబ్. ఇప్పుడు వాడు మందు తాగడు, సిగరెట్ తాగడు, ఏం చేయడు అట్లాంటివి, కానీ ఆటో డ్రైవర్. అంటే మనం ఆటో డ్రైవర్ అంటే చాలా ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్స్ లాగా చూస్తాం కదా సార్ మనం ఇంతకుముందు కొన్ని సినిమాలలో చూస్తే. ఇది అట్లా ఉండదు, దానికి భిన్నంగా ఉంటుంది. అందరు లవ్ చేస్తారేమో అని అనుకుంటున్నా సార్. ప్రతి మాట్లాడే మాట, ఎమోషన్స్ని హ్యాండిల్ చేసే విధానం, ఫన్, హీస్ ఫనీ, హీస్ ఎమోషనల్, హీస్ క్యూట్, ఆ వైబుల్ ఉంది సార్. ఓకే. ఆటో మీద కొటేషన్‌లు ఏమైనా రాసావా మరి? నా ఆటో మీద ఏం కొటేషన్లు లేవు సార్. హ్మ్. కసిరెడ్డి అన్న ఉంటాడు కదా, ఆయనకు కూడా ఆటో ఉంటుంది సినిమాలో. ఆయన కూడా ఆటో డ్రైవర్, ఆయన దాని మీద ఉంటుంది, మనల్ని ఎవరు ఆపేది అని. హ్మ్. సో దెన్ మరి ఫస్ట్ సినిమాకి, సెకండ్ సినిమాకి మీలో చేంజెస్ ఏంటి? మీలో ఉన్న డైరెక్టర్ ఈ సినిమాకి ఏమన్నా వర్క్ చేసాడా? లేదా కంప్లీట్ యాక్టర్‌గానే ఉన్నాడా? డెఫినెట్లీ వన్స్ స్క్రిప్ట్ నచ్చిందంటే నేను సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయినా సార్. ఎన్ని థాట్స్ వచ్చినా హ్మ్. ఫస్ట్ ఇప్పుడు నేను ఆ స్క్రిప్ట్తో ట్రావెల్ అయ్యేది నాకు నరేట్ చేసిన రోజు నుంచి, కానీ ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో అయి ఉంటాడు కదా. సో దాంట్లో పెద్ద ఏలు పెట్టడానికి ఏం లేదు సార్. హ్మ్. ఏమన్నా ఉంటే డిస్కస్ చేస్తాం సార్, నేను సుభాష్ అన్న ఇట్లా అనిపిస్తుందన్నా నువ్వేమంటావు, నాకు కూడా అదే అనిపిస్తుంది సుమంత్ అని అంటాడు. లేదా ఆయన నాకు చెప్తాడు, నేను ఆయనను కన్విన్స్ చేస్తా, ఆయన నన్ను కన్విన్స్ చేస్తాడు. చాలా ఫ్రెండ్లీ వైబ్లో ఉంటుంది సార్. ఓకే. సో పెద్ద నేను దీంట్లో అసలు నేను ఏం చేసింది లేదు సార్. అసలు సుభాష్ అన్ననే నాతో యాక్టింగ్ చేయించుకుంటూ గోదావరి అబ్బాయి లాగా. ఒకవేళ గోదావరి అబ్బాయి లాగా నాకు మంచి పేరు వస్తే ఫుల్ క్రెడిట్స్ గోస్ టు సుభాష్ అన్న. ఓకే. సో రీసెంట్‌గా జగపతి బాబుతో ఒక చిట్ చాట్ చూసాం. సో చాలా అప్రిషియేట్ చేసాడు. అదేవిధంగా సో నీకు కూడా చాలా క్రష్ ఉంది అని చెప్పేసి చెప్పాడు. క్రష్ సో క్రష్ ఓవర్ సార్ రా. అమ్మాయిలంటే బాగా క్రష్ అని చెప్పాడు. సో ఏంటి ఎవరు ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు? మాయ కాకుండా వేరే అమ్మాయిలంటే ఊరుకుంటుందా మాయ? అట్లా కాదు సార్, అది యాక్చువల్గా నేను జగపతి బాబు సార్ ఎవరు తెలియకుండా సీక్రెట్గా భీమవరంలో ఉన్నప్పుడు పుష్ప 2 సినిమాకి పోయినాం. పుష్ప 2 సినిమాకి పోయినప్పుడు శ్రీలీల గారి సాంగ్ వస్తే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సో అప్పుడు మా మధ్యలో జరిగిన కన్వర్జేషన్ అది. మీకు ఇష్టమా అని అంటే, సార్ నాకు మంచిగా అనిపిస్తుంది, నా ఫేవరెట్ హీరోయిన్ లాగా అని అంటే, సార్ అట్లా టీజ్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా అట్లా టీజ్ చేసారు అంతే. మీ డైరెక్టర్‌కి మీకు ఇద్దరికి కామన్ క్రష్ ఉన్నారంట. ఎవరు సార్? కామన్ క్రష్ చెప్పండి. లైలా మ్యామ్. ఏంటి? ఎందుకంటే లైలా మ్యామ్ చాలా స్వీట్ సార్. యాక్చువల్గా నేను షాక్ అయినా ఫస్ట్, జగపతి బాబు సార్ ఇంకా లైలా మ్యామ్ ఇట్లా పేర్లాగా చేస్తున్నారు నిధికి మమ్మీ డాడీ లాగా అంటే, అసలు నువ్వు ఫుల్ లక్కీ. ఫస్ట్ సినిమా ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ పోయి చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్, మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నవ్వుపిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, సూపర్ పాజిటివ్ వైబ్ ఉంటుంది లైలా మ్యామ్. We'll gossip. I'll gossip about him to Laila ma'am, to Jagpati sir. So that's how sir gets all the information about him. అది నాకు అర్థం కాదు. నా గురించి జగపతి బాబు సార్ ఏమో మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుతారో తెలియదు. షూటింగ్‌లో మీ ఇద్దరు చాలా లేట్‌గా వచ్చేవారు అనేది తెలిసింది. నిజమేనా? Who comes late, is it? హూ? మాయ అండ్ రాజు. I'm always on time. Right? నేను కూడా టైంకి ఉంటాను సార్. Sometimes. పడుకోకుండా సరే షూట్కి అయితే 6 o'clock ఉండాలని ఫిక్స్ అయిపోతాం మైండ్లో. అంటే ఈ సినిమాకి సంబంధించి యాక్టర్స్ చేయాల్సిన పని చాలా అద్భుతంగా చేశారు. అందుకే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చిందని తెలిసింది. ఎందుకంటే సినిమాకు ముందే కథ మొత్తం ప్రాక్టీస్ చేసి, సో డైలాగ్స్ కావచ్చు, ఎవ్రీ సీన్ అంతా కూడా ప్రాక్టీస్ చేయడం అనేది, సో మీలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నీ స్క్రీన్ మీద పోర్ట్రేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడ తడబాటు లేకుండా, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ముందే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో ప్రాక్టీస్ చేసే విధానంలో సో మీరు అనుసరించిన పద్ధతి ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఇదే కదా సార్, మేము ఫేమస్ అయినా కూడా మేము సినిమా మొత్తం ముందే ఫోన్లో తీసేసినాం సార్ ఆఫీస్లోనే. ఎందుకంటే షూట్కి పోయినప్పుడు నాకు ఆ డౌట్ ఉండొద్దు అని. ఈ సినిమా కూడా ఈ గోదావరి అబ్బాయి క్యారెక్టర్ వేయడం ఎంతైనా నాకు ఛాలెంజింగ్. ఇప్పుడు తెలంగాణ క్యారెక్టర్ అంటే ఊరికనే చేసేస్తా. ఇది చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ మనుషుల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎట్లుంటారు ఏంది అనేది తెలిసిన వాళ్ళు ఎవరైతే గోదావరి పీపుల్ ఉన్నారో వాళ్ళతో ట్రావెల్ అయ్యేటోని ఫస్ట్. దాని తర్వాత సినిమాని 2-3 సార్లు రిహార్సల్ చేసినాం. రిహార్సల్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ నాకు మైండ్లో ఉంది. ఇట్లా మంత్రాలు చదివినట్టు నా మైండ్లో ఉంది. సో ఇప్పుడు మంత్రాలు అయిపోయినాయి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అట్లా ఒక్కొక్క స్టేజ్ పెట్టుకొని క్రాక్ చేసుకుంటా సార్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేసినా నేను అంతే సార్,
సినిమా మొత్తం నాకు ముందే డైలాగ్ టు డైలాగ్, మాంటేజ్ టు మాంటేజ్ క్లారిటీ ఉందనుకోండి, నాకు సెట్ మీద భయం ఉండదు. లేదా క్లూలెస్ అయిపోతాం కదా సార్. ఆడ మనం ఒక్క సెకండ్ వేస్ట్ చేసిన, ఆడ ఒకవేళ 150 మంది సెట్లో ఉంటే 150 సెకండ్లు వేస్ట్ చేసినామేమో అన్న ఫీలింగ్ వస్తుంది సార్. సో మనం ఆ తప్పు చేయొద్దేమో. లేదా బెటర్మెంట్ కోసం ఇంకేమైనా బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తే సూపర్. కానీ ప్రాక్టీస్ లేకుండా, లేదా క్లారిటీ లేకుండా క్లూలెస్గా అక్కడికి పోతే మాత్రం చాలా డబ్బులు వేస్ట్ చేసినట్టు అవుతుందని నా భయం. ఇది మీరు ఎలా మీ ప్రాక్టీస్ ఎలా గడిచేది? I feel practice, it really helps a lot because we can be spontaneous as well. Now, if you prepare what you need to prepare and come, there is a lot of room to improvise and create something new, right? And there's more confidence when you're set with the dialogues and everything. I think you just need to focus on the emotion, the scene continuity, and all of that, because there's not just saying the dialogue and going. We have to see our position. We have to act off of their reaction. I have to remember which hand I lifted. So in between all of that, I can't keep thinking about my dialogues. I think that's why rehearsals really, really help. We can mold ourselves. We can take time to get into the character. It's nice when some actors say they can just walk in on set and suddenly remember, like study the dialogues on the spot. But for me personally, I would love to prepare. And even if it's for months or weeks, that really, really helps a lot. Saves a lot of time for the director and everybody over there. You come, just do your thing and you go. So I think we should follow that more if really helps. సో రాజమండ్రి, రేలంగి ఇవన్నీ ప్రాంతాల్లో ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? బెస్ట్ ఫుడ్ ఏంటి? ఏం తిన్నావు? సో First, అక్కడ ఉన్న పీపుల్తో ఎలా కనెక్ట్ అయ్యావు? I think first memorable moment was Altarvedi in the lighthouse. That was beautiful because there was a place where the river and the ocean was connecting. What is it called? సంగము. Sangam. Sangam. We saw that. That was the first time I'm seeing that in my life. So that was beautiful. And food was full on full seafood. He hates seafood, so we ate all of his also. And people, they're always ready to help, always ready to be there for everybody there. So it was a good experience. సో ఈ ఆస్కార్ గ్యాంగ్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? టీచ్ చేసారా? ట్రీట్ చేసేవాళ్ళు? ఎలా చూసుకునేవాళ్ళు? They'll take good care of me also, and they'll also make fun of me also. Sudarshan Anna, Kasiredi Anna is a little relaxed, okay? Sudarshan Anna and him, something or the other they'll keep doing, but it was very fun to work with these people. They'll come up with new dialogues on the spot to make fun of my character. And Subhas sir will add that also because it's very nice when they casually come up with dialogues, no? It's more relatable. గ్యాంగ్ లీడర్ ఆయనే కదా. సో ప్రభాస్, సుమంత్, ఆస్కార్ గ్యాంగ్ గురించి చెప్పండి. అసలు ఏంటి మీ గ్యాంగ్ అంతా సో ఎట్లా ఆడియన్ ఎంటర్టైన్ చేయబోతుంది? కేవలం లవ్ స్టోరీ పక్కకైతే ఓన్లీ రాజుగాడు మాత్రమే, సో ఫ్యామిలీ అంతా. సో ఆస్కార్ గ్యాంగ్ కలిసినప్పుడు థియేటర్లో ఎలాంటి ఫన్ ఉంటుంది? చాలా వాళ్ళు మనుషులే చాలా ఫన్ మనుషులు సార్. చాలా పాజిటివ్ వైబ్ మనుషులు. ఆఫ్ స్క్రీన్ కూడా చెప్తున్నా, సుదర్శన్ అన్న కానీ, రాఘవ్ అన్న కానీ, కసిరెడ్డి అన్న కానీ, మీరు కూడా చాలాసార్లు చూసి ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ఇన్ పర్సన్ వాళ్ళందరినీ కలిసిందో, నాకు స్క్రీన్ మీద కన్నా ఇంకా ఆఫ్ స్క్రీన్ వాళ్ళు చాలా వైబులు ఉన్నారు అసలు. మీరు వాళ్ళ స్పాంటేనిటీ ఉంటుంది అసలు, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా సుదర్శన్ అన్నది అసలు నవ్వకుండా ఉండలేము సార్. ఒక గంట ఆయనతో మాట్లాడితే 55 నిమిషాలు నువ్వు నవ్వుతూనే ఉంటారు. 5 నిమిషాలు మాట్లాడాడు ఆయన. ఈజ్ వెరీ స్పాంటేనియస్. On screen also it worked very well, their gang. అదే ఆఫ్ స్క్రీన్ మజాని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేసింది సార్ సుభాష్. సో మరి నైస్, వెరీ నైస్. సో సుమంత్ ప్రభాస్ అంటే లవ్ స్టోరీలో సో మనం ఎంత లేదనుకున్న ఎమోషన్ అనేది చాలా కనెక్ట్ అవ్వాలి. ఆడియన్ని మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, ఎలా పరిచయం అయింది, ఎలా ఎదిగింది అనేది ఆడియన్ ట్రావెల్ అవుతుంటాడు. ఆడియన్ కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్. సో ఈ జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు? మీ ప్రేమ పరిచయం థియేటర్లో ఉన్న ఆడియన్ని ఎంతవరకు కనెక్ట్ చేసుకుంటారు? చాలా రిలేటబుల్ అనిపిస్తుంది సార్. ఎట్లుంటుంది అంటే ఒక గోదావరి అమ్మాయి లవ్ చేసుకుంటుంది, కూర్చొని థియేటర్లో చూస్తున్నట్టు లైవ్గా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంత న్యాచురల్గా ఉంటుంది ప్రతి ఫ్రేమ్ కానీ, ప్రతి పర్ఫార్మెన్స్ కానీ, ప్రతి డైలాగ్ డెలివరీ కానీ. ఈ మాకు తెలుగు రాదు కానీ షూట్లో మొత్తం తెలుగు డైలాగ్సే చెప్పింది సార్. నైట్ అంతా ప్రిపేర్ అయ్యేది, పొద్దున వచ్చి పెద్ద పెద్ద మొనలాగులు చెప్తాను. నేను షాక్ అయ్యేటోడు. ఇప్పుడు తెలుగు డైలాగ్ అయినా మనం తెలుగు వాళ్ళమైనా తడబడుతుంటాం లేదా మర్చిపోతుంటాం. ఒక్కసారి కూడా షూటింగ్లో ఎన్ని డేస్ షూట్ చేసాం, అన్ని డేస్ ఈ మా తెలుగు వల్ల షార్ట్ కట్ అయింది లేదు. సూపర్. అది చాలా మంచిగా అనిపించింది నాకు. ఓకే. సో మరి లవ్ స్టోరీ అన్నాక అన్ని రకాలుగా ఉండాలి, సో విత్ రొమాన్స్ కూడా ఉండాలి. సో మరి మీ ఇద్దరి మధ్యలో స్క్రీన్ మీద రొమాన్స్ ఎలా ఉంటుంది? ఇది చాలా నీట్ క్యూట్ ఫిల్మ్ సార్. యూఐఏ కైండ్ ఆఫ్ సినిమా సార్. Home school kind of love. స్కూల్ కైండ్ ఆఫ్. Yes.
సో కొన్ని సీన్స్ షూట్ చేసేటప్పుడు, రొమాన్స్ షూట్ చేసేటప్పుడు డైరెక్టరే ఇబ్బంది పడ్డాడని తెలిసింది. ఏ సీన్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం యాక్చువల్‌గా వచ్చింది? సుభాష్ చంద్ర మేము ఇద్దరం ఇట్లా చేయిలు పట్టుకున్నా సిగ్గుపడతాడు ఆయన. అంత సెన్సిటివ్. హ్మ్. Even when sir was narrating the scenes to me, హ్మ్. he was not able to narrate. There were some cute love sequences, neat portions. He ఓకే. was still feeling very shy to narrate it, and he was asking somebody else to narrate that scene. It was just సో very cute. చాలా ఓకే. ఇబ్బంది పడతాడు ఎవరైనా చిన్న సీన్ చెప్పాలన్న అమ్మాయి అబ్బాయి మధ్యలో. మీ గోదావరి గట్టు మీద థియేటర్‌లో కంటే, ఒక గోదావరి గట్టు మీద కూర్చున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో, థియేటర్‌లో అదే ఫీల్ ఎగ్జాక్ట్లీ అవుతుందా? సార్. ఎగ్జాక్ట్లీ. లేదంటే ఇంకా వేరే రకమైనటువంటి ఫీలింగ్ వస్తుందా? లేదు సార్, మీరు మంచిగా గోల్డెన్ అవర్లో గోదావరి పడవ ఎక్కినట్టు ఉంటుంది హ్మ్. హ్యాపీగా సినిమా. హ్మ్. ప్యూర్ సమ్మర్లో కూల్ బ్రీజీ ఫిలిం సార్. ఇంకా మీరు సమ్మర్లో వెకేషన్ లాంటిది అనుకోండి 150, 200 ఆ వైబ్లో ఉంటుంది. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా సార్. ఓకే. ఆల్ ది బెస్ట్. సో గోదావరి ప్రయాణం ఎలా సాఫీగా ఉంటుందో, మీ సినిమా కూడా అలాగే సాఫీగా జరగాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ you, సో thank మచ్ you so సార్. much. థ్యాంక్ విన్నారు కదా గోదావరి గట్టు మీద హీరో, హీరోయిన్ చెప్పినటువంటి ముచ్చట్లు. సో సరదాగా ఈ సమ్మర్‌లో వెకేషన్‌కి వెళ్ళాలంటే సరదాగా థియేటర్‌కి వచ్చి గోదావరి గట్టు మీద ప్రేమ కథను ఆస్వాదించండి.